ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు ఆయన పార్టీకి తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన పార్టీ నేతలే కాదు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలు సూచనలు స్వీకరించారు, తోచింది చేసేస్తారు. వాటి పర్యవసనాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనకు నమ్ముకున్న వారు నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, సీతయ్య ఎవడి మాట అయినడు అని. జగన్ సీతయ్యకు మించి ఆయన కూడా ఎవడి మాట అయినరు. వినకపోవడమే కాదు, ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. అవును, ఈ విషయం ఎవరో కాదు, గతంలో జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట. ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెప్తూ ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని, ముందు వెనకలు ఆలోచించరని, ఎవరైనా చెప్పినా వినరని, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారిపై ఫైర్ అయిపోతారని చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకు, ఆయన పార్టీకి కూడా భారీగా డ్యామేజ్ జరిగిందని వివరించారు. జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారని, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరని వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వి చెప్పారు. ఇందుకు జగన్ తీసుకొచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. జగన్ సీఎం గా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రాల ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గేలేదు. అధికారులు ఏవైనా చెప్పబోయినా నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేదే లేదు అని కరాఖండిగా చెప్పేసి వాళ్ల నోళ్లు మోయించేవారని ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వివరించారు. జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారని, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారని కూడా ఎల్వి వివరించారు. అన్నింటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారని ఎల్వి గుర్తు చేసుకునేవారు. ఒక రాజకీయ నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైన సీరియస్నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు. జగన్ ముందు చూపులేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలు కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వి సుబ్రహ్మణ్యం వివరించారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వ పతనానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు.